హలో ఫ్రెండ్స్, మైలారం మల్లన్న టెంపుల్ గన్నేరువరం మండల్ కరీంనగర్ డిస్టిక్ మన తెలంగాణలో ఉందండి. మైలారం మల్లన్న టెంపుల్ అనేది ఇక్కడ కనబడే కొండపైనే స్వయంభూ మల్లికార్జున స్వామి వెలిచాడండి. కర్ణాటక స్టేట్ బీదర్లో కూడా మైలారం మల్లన్న టెంపుల్ ఉందండి. చాలా ఫేమస్ అండి అక్కడ కూడా. అది టెంపుల్కి ఎంట్రన్స్ కామన్ అండి ఇక్కడ. ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తుంటే గుట్టపైన మల్లికార్జున స్వామి మనకి దర్శనం ఇస్తాడు. స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇక్కడ గండ దీపం అండి. వచ్చిన భక్తులు ఇక్కడ గండ దీపం వెలిగిస్తారు. ఈ చుట్టుపక్కల మొత్తం చెట్లు గుట్ట ఉండడంతో ప్రశాంత వాతావరణం ఉంటుందండి. చూస్తుంటే మీకు తెలుస్తుంది. గ్రీనరీ చాలా గ్రీనరీ ఉంటుంది. గ్రీనరీ ఉంటే మైండ్ అనేది చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. పాజిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటుందండి ఈ ఏరియాలో. దీనికి ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఈ మల్లన్న స్వామి ఉన్న పరిసర ప్రాంతంలో, ఈ టెంపుల్ పరిసర ప్రాంతంలో పచ్చి బండారం అనేది రాలుతుంది అంటారు. ఈ ఆలయం 400 సంవత్సరాల క్రితం ఏర్పడిందని ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో జాతర అనేది జనవరి లాస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కానీ ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో నంది విగ్రహం దర్శనం ఇస్తుందండి. ఈ లోపల ఎంట్రన్స్లో మల్లికార్జున స్వామి అండి. ఇక్కడ ఇది భక్తుల దర్శనార్థం ఇది ఉన్నదండి. మెయిన్ ఇక్కడ వెలిసిన స్వయంభూ మల్లికార్జున స్వామి అనేది లోపల కనబడుతుందండి. ఇక్కడ ఒక రాయి, ఇది ఒక గుహ అండి. గుహలో వెలిసినాడండి స్వయంగా మల్లికార్జున స్వామి. ఈ ఆలయ ప్రాంగణంలో పచ్చి పసుపు రాలడం అనేది చాలా ప్రత్యేకత అండి. ఎక్కడ లేని విధంగా ఈ మైలారం మల్లన్న టెంపుల్లో పచ్చి పసుపు రాలడం అనేది చాలా ప్రత్యేకం అండి. ఎక్కడ కూడా ఇలాంటి మహిమ అనేది ఉండదు. ఇక్కడ మైలారం మల్లన్న టెంపుల్లో మాత్రమే వచ్చిన భక్తులకి దర్శనం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఎక్కడ లేని విధంగా అరుణాచల గిరి ప్రదక్షిణ ఏ విధంగా అయితే ఉన్నదో ఈ మైలారం మల్లన్న టెంపుల్ దగ్గర ఈ కొండ చుట్టూ అలా గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయబోతున్నారని ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తున్నారు. ఫ్యూచర్లో ఆ విధంగా అయితే మైలారం మల్లన్న టెంపుల్ అనేది మన కరీంనగర్ డిస్టికే కాకుండా తెలంగాణకే చాలా ప్రత్యేకం అండి. ఇక్కడ కనబడేది నవగ్రహ విగ్రహాలండి. పైన నాగుపాము పడగ విప్పినట్టు విగ్రహాలు ఉన్నాయి. పైన చూస్తుంటే మనకు కనబడుతుంది. ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా ప్రత్యేకత ఉంటుంది. అదే కాకుండా చాలా ప్రశాంత వాతావరణం ఉంటుంది. కొబ్బరికాయలు అనేది గుళ్ళో కొట్టకుండా ఇక్కడ బయట నంది విగ్రహం దగ్గర కొబ్బరికాయలు కొట్టవలసి ఉంటుంది. ఇది అండి టెంపుల్. పక్కన కొండ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్. ఇక్కడ మనకు కనబడేది ఏకశిల ధ్వజస్తంభం అండి. ఇది ఏకశిల ధ్వజస్తంభం చాలా పొడవాటుగా ఉంటుంది. ముందుగా కనబడే శివుని విగ్రహం ఇక్కడికి వచ్చిన భక్తులు ఏర్పాటు చేయడం జరిగింది. పూర్వం ఈ గుట్ట పైన పులి అనేది సంచరించేదని ఇక్కడ గ్రామ ప్రజలు చెప్తుంటారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.